మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ధన త్రయోదశి శనివారం రాత్రి 12 లోపు ₹1 బిల్లను అక్కడ పెట్టండి చాలు. తెల్లవారేసరికి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ కష్టాలు తీరిపోతాయి, దరిద్రాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు, తిథులు, నక్షత్రాలు ఉంటాయి. ఆ సమయాలలో విశ్వంలో కొన్ని దివ్యమైన శక్తులు అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి. అలాంటి అద్భుతమైన సమయాల్లో మనం చేసే చిన్న చిన్న పూజలు, పరిహారాలు, దానధర్మాలు మన జీవిత గమ్యాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన రోజులలో ఒకటి ధనత్రయోదశి. దీనినే మనం ధన్తేరస్ అని కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్యకు 2 రోజుల ముందు వచ్చే ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశి పర్వదినం కేవలం డబ్బుకు సంబంధించిన సమస్యలనే కాదు, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా తొలగించగల అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ రోజునే క్షీరసాగర మదనంలో ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామి అమృత కలశంతో ఉద్భవించారు. అందుకే దీనిని ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. అంతేకాదు ఈ రోజున ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణి, సకల ఐశ్వర్యాలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల వారి అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉంటుంది. చాలామంది ధన త్రయోదశి అంటే కేవలం బంగారము, వెండి, కొత్త పాత్రలు లేదా ఇతర వస్తువులు కొనడానికి మాత్రమే పరిమితమైన రోజు అని భావిస్తూ ఉంటారు. కానీ అది కేవలం ఒక లౌకికమైన నమ్మకం మాత్రమే. దాని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం వేరు. ఈ రోజున కొత్త వస్తువులు కొనటం ద్వారా మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని ఒక సంకేతం ఇస్తాము. అయితే అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేమిటంటే కొత్త లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముందు ఇంట్లో పేరుకుపోయిన పాత దరిద్రాన్ని, మనల్ని పట్టి పీడిస్తున్న అలక్ష్మిని, కంటికి కనిపించిన నెగిటివ్ ఎనర్జీని బయటకు పారద్రోలటం. అలా చేస్తేనే వచ్చే లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ పవిత్రమైన పని చేయడానికి ధన త్రయోదశి అంటే ఉత్తమమైన రోజు మరి ఒకటి లేదు. ఈ రోజు మీకు అలాంటి ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన, రహస్యమైన తాంత్రిక పరిహారాన్ని చెప్పబోతూ ఉన్నాము. ఇది కేవలం ఒకే ₹1 బిల్లతో చేసే అమోఘమైన పరిహారం. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టు హోమాలు, యాగాలు చేయించనవసరం లేదు. మీ చేతులతోనే, మీ సంకల్ప బలంతోనే మీ తలరాతను మార్చుకోగల సులువైన ఉపాయం ఉంది. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు లేదు. దీనిని ఖచ్చితంగా ఈ రోజే అంటే ధన త్రయోదశి రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్య సమయంలోనే చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో దివ్య శక్తులు, ముఖ్యంగా లక్ష్మీ కటాక్షాన్ని అందించే శక్తులు భూమి మీద అత్యంత చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మనం ఏది కోరుకున్నా, ఏ పరిహారం చేసినా అది తక్షణమే ఫలితాన్ని ఇస్తుంది. మీరు పూర్తి నమ్మకంతో, మనస్ఫూర్తిగా ఈ చిన్న పని చేస్తే చాలు, తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. మీ ఇంట్లో పేరుకుపోయిన ఆర్థిక ఇబ్బందులు, తీర్చలేని అప్పుల బాధలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఏ పని మొదలుపెట్టినా అడుగడుగున ఆటంకాలు, కుటుంబంలో అనవసరమైన కలహాలు, వ్యాపారంలో నష్టాలు వంటి సకల దరిద్రాలు, పీడలు తొలగిపోయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మరి ఇంతకీ ఈ ధనత్రయోదశి రోజు ₹1 బిల్లతో ఏం చేయాలి, ఏం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈ అద్భుత పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటో చూద్దాం. దీనికి కేవలం 5 సామాన్యమైన వస్తువులు మాత్రమే కావాలి. కానీ వాటికి ఉన్న శక్తి అసామాన్యం. మొదటిది ₹1 బిల్ల. అది పాతదైనా కొత్తదైనా పర్వాలేదు, కానీ అది చలామణిలో ఉన్నదై ఉండాలి. రెండవది ఒక చిన్న అరచేతిలో పట్టేంత తెల్ల కాగితం ముక్క. దానిపై ఎలాంటి రాతలు, గుర్తులు ఉండకూడదు. మూడవది దైవ కార్యాలకు వాడే స్వచ్ఛమైన పసుపు కొద్దిగా. నాలుగవది శక్తి స్వరూపిణికి ప్రతీక అయిన కుంకుమ కొద్దిగా. ఐదవది మన వంటగదిలో ఉండే 5 నల్ల మిరియాలు. ఈ 5 వస్తువులను మన తాంత్రిక, మాంత్రిక శాస్త్రాల్లో ఎంతో గూఢమైన ప్రాముఖ్యత ఉంది. ₹1 బిల్ల లోహంతో తయారు చేయబడింది. లోహం శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకోగలదు. దాని గుండ్రని ఆకారం సంపూర్ణతకు, ఆనందానికి ప్రతీక. 1 అనే సంఖ్య ప్రభావానికి, విజయానికి సంకేతం. ఇక పసుపు, ఇది కేవలం శుభప్రదమే కాదు, గురుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
క్రిమి సంహారిణిగా ఎలా పనిచేస్తుందో అలాగే చెడు శక్తులను కూడా నాశనం చేస్తుంది. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కుంకుమ సౌభాగ్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీక. ఇది కుజగ్రహానికి సంబంధించినది. మనలోని నిక్షిప్తతను, భయాన్ని తొలగించేస్తుంది. ఇక నల్ల మిరియాలు, వీటికి ఉన్న శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. తాంత్రిక పరిహారాలలో దిష్టిని, నరఘోషను, శత్రువుల ప్రయోగాలను, భూత ప్రేత పిశాచాల బారి నుండి రక్షించడానికి మిరియాలను మించిన ఆయుధం లేదు. దీనికి ఉన్న తీక్షణమైన గుణం వల్ల చెడు శక్తులు దీని దగ్గరకు రావడానికి కూడా భయపడతాయి. ఈ 5 వస్తువులను మనం ఒక క్రమపద్ధతిలో కలిపి పరిహారం చేసినప్పుడు అది ఒక అద్భుతమైన శక్తి కవచంగా మారి మన సమస్యలను భస్మీపటలం చేస్తుంది. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో అంచెలంచెలుగా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం ధనత్రయోదశి రోజున సూర్యాస్తమయం అయ్యాక స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించండి. వీలైతే పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టం. మీ మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు ఎవరితోనూ గొడవ పడకండి, చెడు మాటలు మాట్లాడకండి. పూర్తి సాత్వికమైన ఆలోచనలతో ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటలలోపు మీకు వీలైన సమయంలో ఈ పరిహారం చేయవచ్చు. ముందుగా మీరు తీసుకున్న రూపాయి బిళ్ళను గంగాజలంతో కానీ లేదా శుభ్రమైన నీటితో కానీ కడిగి మీ ఇంట్లోని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు పెట్టండి. ఆ తల్లి ముందు ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. కొన్ని అక్షింతలను, పువ్వులను సమర్పించి మంచి సువాసన వచ్చే అగరుబత్తిని కూడా వెలిగించండి. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచిన రూపాయి బిళ్ళను మీ కుడి చేతిలోనికి తీసుకోండి. పిడికిలు బిగించి కళ్ళు 2 మూసుకోండి. మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, ఆ తర్వాత సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, ధనవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ గుండె లోతుల్లో నుంచి మీ ఆవేదనను మొత్తం ఆ తల్లికి నివేదించండి. అమ్మా జగన్మాత లక్ష్మీదేవి, నేను అష్ట కష్టాలతో, దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాను. చేసిన అప్పులు కొండల్లా పేరుకుపోయాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియటం లేదు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా నష్టాలే వస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య. ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే సంపాదన సరిపోతుంది. పిల్లల చదువులు సరిగ్గా సాగటం లేదు. వారు మా మాట వినటం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే నేలల్లా ఖర్చయిపోతుంది. చేతిలో 1 రూపాయి కూడా నిలబడటం లేదు. మా మీద ఎవరో ప్రయోగం చేశారేమోనని అనుమానంగా ఉంది. మా ఎదుగుదల చేసి వరవలేని వారి కనుదృష్టి, నరఘోష తగిలి మా కుటుంబం నాశనమవుతోంది. అమ్మ, నా ఈ కష్టాలన్నిటినీ, నా ఇంటిని పట్టి పీడిస్తున్న ఈ దరిద్ర దేవతను, సకల నెగిటివ్ ఎనర్జీని ఈ రూపాయి బిళ్ళలోనికి ఆవాహన చేస్తున్నాను. నా బాధలన్నిటినీ ఈ బిళ్ళలోనికి లాగేసుకో తల్లి. నాకు ఈ నరకం నుండి విముక్తి కలిగించు అని ఆర్తిగా, అవసరమైతే కన్నీళ్లతో వేడుకోండి. మీ సమస్యలన్నీ ఒక నల్లటి పొగలాగా మీ శరీరం నుండి బయటకు వచ్చి ఆ రూపాయిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా బలంగా భావన చేయండి. కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు ఏకాగ్రతతో పూర్తి లీనమై ఈ విధంగా ప్రార్థించాలి. ప్రార్థన పూర్తయిన తర్వాత మీ కళ్ళు తెరిచి మీరు తీసుకున్న తెల్ల కాగితాన్ని మీ ముందు పరచండి. దాని మీద మీరు ఇందాక చేతిలో పట్టుకొని మీ ఆవేదనను మొత్తం నింపిన ఆ రూపాయి బిళ్ళను పెట్టండి. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా పసుపుని తీసుకొని ఆ రూపాయి బిళ్ళపై వేయండి. తర్వాత అదే ఉంగరపు వేలితో కుంకుమను కూడా తీసుకొని ఆ పసుపు మీద బిళ్ళపై వేయండి. పసుపు, కుంకుమ మీ సమస్యలను శోషించుకున్న ఆ రూపాయి బిళ్ళను శుద్ధి చేసి దానికి దివ్యత్వాన్ని ఆపాదిస్తాయి. ఇప్పుడు 5 నల్ల మిరియాలను తీసుకోండి. ఒక్కొక్క మిరియం గింజను మీ కుడి చేతిలో పట్టుకొని నా మీద, నా భార్య లేదా నా భర్త మీద, నా పిల్లల మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా వ్యాపారం మీద, నా ఉద్యోగం మీద, నా ఆరోగ్యం మీద ఉన్న సకల దిష్టి దోషాలు, నరఘోష, ఈర్ష్య, అసూయ, చెడు శక్తులు, శత్రువులు చేసే కుట్రలు, మా ఇంటిని పట్టిన దరిద్రం అన్నీ ఈ మిరియంలోనికి వచ్చి బంధించబడునుగాక అని బలంగా అనుకుంటూ ఆ మిరియాన్ని రూపాయి బిళ్ళపై వేయండి. ఇలా 5 మిరియాలను ఒక్కొక్కటిగా ప్రతిసారి ఇదే సంకల్పాన్ని చెప్పుకుంటూ వేయాలి. ఇప్పుడు ఆ కాగితాన్ని చాలా జాగ్రత్తగా లోపల ఉన్న వస్తువులు ఏవీ కింద పడకుండా ఒక చిన్న పొట్టంలాగా గట్టిగా మడవండి. అవసరమైతే ఒక నల్ల దారంతో దానికి ఒక చుట్టు చుట్టవచ్చు. ఇప్పుడు ఈ పొట్లం మీ కష్టాలన్నిటినీ తనలో బంధించుకున్న ఒక శక్తివంతమైన తాంత్రిక వస్తువుగా మారిపోయింది. ఇప్పుడు అసలైన అత్యంత కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. మీ ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారో వారిని ఒక కుర్చీలో లేదా చెక్కపీట మీద కూర్చోబెట్టండి. తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. మీరు ఈ పొట్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని వారికి దిష్టి తీయాలి.
వారి తల నుండి పాదాల వరకు చూస్తే ఆ పొట్లాన్ని వారి తల చుట్టూ కుడి నుండి ఎడమకు 7 సార్లు తిప్పండి. తిప్పుతున్నప్పుడు ఈ వ్యక్తిని ఆవహించి ఉన్న సకల పీడలు, దరిద్రాలు, రోగాలు, దిష్టిదోషాలు, నరఘోష, శత్రుప్రయోగాలు, దుష్టశక్తులు అన్నీ ఈ పొట్లంలోనికి వచ్చి నిర్మూలించబడునుగాక అని బలంగా అనుకోవాలి. తర్వాత ఎడమ నుండి కుడికి 7 సార్లు తిప్పండి. ఇప్పుడు ఈ వ్యక్తికి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యము, విజయము కలుగుగాక, లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేర కటాక్షం సిద్ధించునుగాక అని శుభ సంకల్పం చెప్పుకోవాలి. ఒకవేళ సమస్యలు ఇంట్లో అందరికీ ఉంటే కుటుంబ సభ్యులందరూ ఒకచోట గుంపుగా నిలబడితే అందరికీ కలిపి ఒకేసారి దిష్టి తీయవచ్చు. లేదా సమస్యలన్నీ మీకే ఎక్కువగా ఉంటే మీ అంతటా మీరే మీకు దిష్టి తీసుకోవచ్చు. మీ తల చుట్టూ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిప్పుకోవాలి. ఈ దిష్టి తీసే ప్రక్రియ పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పొట్లాన్ని తీసుకొని నేరుగా ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడటం కానీ, దారిలో ఎవరితోనైనా మాట్లాడడం కానీ చేయకూడదు. గుర్తుంచుకోండి, మీ చేతిలో ఉన్నది కేవలం ఒక కాగితపు పొట్లం కాదు, మీ ఇంటి దరిద్రము, మీ కష్టాల మూట. దానిని మీరు శాశ్వతంగా వదిలించుకోవడానికి వెళ్తున్నారు. మీ ఇంటికి కొంచెం దూరంగా ఉన్న ఏదైనా రోడ్డు మీదకు, ముఖ్యంగా 4 రోడ్లు కలిసే కూడలి వద్దకు వెళ్ళండి. కూడలి ప్రదేశంలో శక్తులు విచ్ఛిన్నం అవుతాయి కాబట్టి అక్కడ పడేస్తే ఫలితం బలంగా ఉంటుంది. ఆ కూడలిలో నిలబడి ఎవరూ చూడకుండా ఆ పొట్లాన్ని మీ తల మీదుగా వెనక్కి, అంటే మీ ఎడమ భుజం వైపు నుండి మీ వెనుక వైపుకు బలంగా విసిరివేయండి. అలా విసిరేస్తున్నప్పుడు నా కష్టాలన్నీ నన్ను, నా ఇంటిని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయాయి, ఇక తిరిగి రావు అని గట్టిగా మనసులో అనుకోండి. విసిరేసిన తర్వాత అస్సలు వెనక్కి తిరిగి చూడకండి. అక్కడ ఏం జరుగుతుందా అని ఆలోచించవద్దు. ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా మౌనంగా నేరుగా మీ ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా లోపలికి వెళ్లకుండా బయట కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాతే ఇంట్లోకి ప్రవేశించండి. ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత మీ మనసు, మీ ఇల్లు ఎంతో తేలికగా, ప్రశాంతంగా, ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోవడాన్ని మీరే స్పష్టంగా గమనిస్తారు. ఆ రాత్రి మీ ఇంట్లో ఉన్న సమస్త నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి ఆగమనానికి మార్గం సుగమం అవుతుంది. తెల్లవారేసరికి మీకు ఏదో ఒక రూపంలో శుభ సంకేతం అందుతుంది. అది ఆగిపోయిన డబ్బు రావటం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం రావటం కావచ్చు, వ్యాపారంలో ఒక కొత్త డీల్ కుదరటం కావచ్చు, లేదా కనీసం ఎప్పటి నుండో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరకటం కావచ్చు. ఇది ఒక్క రోజులో మిమ్మల్ని కోటీశ్వరులను చేయకపోవచ్చు, కానీ కోటీశ్వర్లు అవ్వడానికి ఉన్న అడ్డంకులన్నిటినీ కూడా తొలగించేస్తుంది. మీ ఇంట్లోకి ధన గమనానికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఇక అప్పటి నుండి మీ దశ తిరిగినట్టే, మీ కష్టాలు తొలగిపోయినట్టే. కాబట్టి ఈ అద్భుతమైన రోజున పూర్తి విశ్వాసంతో, భక్తితో ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించండి. మీ జీవితంలో కష్టాలు, దరిద్రము అనే మాటకు లోటు లేకుండా చూసుకోండి. అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఆ జగన్మాత ధనలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజే లక్ష్మీదేవి జన్మించింది. దేవవైద్యుడైన ధన్వంతరి కూడా ఈరోజే జన్మించాడు. ధనత్రయోదశి లేదా ధన్తేరాస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. ధన్తేరస్ రోజున లోహపు వస్తువులను కొనరాదు. అంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు కొని ఇంట్లోకి తీసుకురావద్దు. అలా చేస్తే దరిద్రం వచ్చి చేరుతుంది. రాహువు లేదా శని ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంట్లో ఏదో ఒక చికాకులు, గొడవలు కలిగే ప్రమాదం ఉంది. అలాగే ధనత్రయోదశి రోజున గాజుతో తయారైన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. కనుక గాజు వస్తువులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలను కొనుగోలు చేయరాదు. స్టీల్తో తయారైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాదని కొన్నవారి మీద రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారు. ఇనుప వస్తువులైన కత్తులు, కత్తెర లాంటి వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు.
ధన త్రయోదశి రోజున ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా కష్టాల పాలవుతారు. ఎంతో పవిత్రమైన ఈ ధన త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు బీరకాయ కూరను కానీ లేదా సొరకాయ కూరను కానీ వండితే చాలా మంచిది. అందులోనూ ఈ కూరల్లో పాలు పోసి వండుకుంటే మరీ మంచిది. ఇలా ఈరోజు బీరకాయ లేదా సొరకాయ కూరను పాలు పోసి వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు అందరూ ఈ కూరలు వండాలి. తప్పకుండా ఈరోజు ఈ కూరను అందరూ కూడా తినాలి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు దోషాలు పోతాయి. అదృష్టం వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. దాని వలన వద్దన్న ధనం వస్తుంది. ఈరోజు కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో అయినా సరే బీరకాయను కానీ లేదా సొరకాయను కానీ తింటే లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే పచ్చడి రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, హల్వా రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో అయినా సరే సొరకాయను బీరకాయను తినాలి. అలా తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి ధన త్రయోదశి రోజున బీరకాయ మరియు సొరకాయ కూరలను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొందండి. ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మందు తాగకూడదు. ఈరోజు ఒక రాగి గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో 2 యాలుక్కాయలు కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. అలా పోస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. వివాహ దోషాలు పోతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారు ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. కనుక అందరూ ఈరోజు ఈ రాగి గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో 2 యాలుక్కాయలు కొంచెం పసుపు వేసి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయండి. అంతేకాదు ఈ ధన త్రయోదశి రోజు మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కానీ వస్తే వారికి తియ్యటి పదార్థాలను అంటే స్వీట్స్ని కానీ మీ ఇంట్లో వండిన తియ్యటి పదార్థాలను కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ పోతాయి. సంవత్సరం అంతా ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. ఈ ధన త్రయోదశి రోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఈ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.